ఈ బ్రేకింగ్ న్యూస్ మనకి రష్యా నుంచి అందుతోంది. రష్యాని భారీ భూకంపం కుదిపేసింది. 8.7గా తీవ్రత నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పం దగ్గర ఈ భూకంపం సంభవించింది. హవాయిలో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సముద్రంలో అలలు పోటెత్తడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రష్యాతో పాటు అమెరికా, జపాన్ లో కూడా సునామీ హెచ్చరికల్ని జారీ చేశారు. జపాన్ ఉత్తర భాగం నుంచి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉండడంతో జపాన్ అధికారులు అలర్ట్ అయ్యారు. సైఫాన్, రోటా, టినియన్, గుమావ్ తో పాటుగా సమీప ద్వీపాలన్నింటినీ కూడా అలర్ట్ చేశారు అధికారులు. ఇక అమెరికాలోని అలస్కాలో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీరంలో భూకంపం రావడంతో ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఇండియన్ కాన్సులేట్ కూడా దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పంలో 8.7 తీవ్రతతో భూకంపం వచ్చిందని, దీంతో సునామీ హెచ్చరిక జారీ అయిందని తెలిపింది. సునామీ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లుగా భారత కాన్సులేట్ జనరల్ వెల్లడించారు. కాలిఫోర్నియా, ఇతర అమెరికన్ పశ్చిమ తీర రాష్ట్రాలు, హవాయి ద్వీపంలో ఉన్న భారతీయ పౌరులకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ హెల్ప్ లైన్ నంబర్ ని కూడా జారీ చేసింది. +1 415 483 6629 ఈ నంబర్ కి ఫోన్ చేసి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది.